అర్జున్, మనం లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి. ఈ కొండల్లో అంటే కొంచెం కష్టం బంగారం. సీరియస్గా చెప్తున్నా. ఓకే. మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. సరే, ఎప్పుడు కలిసే ఉంటాం. అలా కాదు, ప్రామిస్ చేసి చెప్పు. గొడవైన ప్రతిసారి ప్రామిస్లు ఏంటే బాబు? చేస్తావా చేయవా? సరే, ప్రామిస్ బంగారం. విల్ బి టుగెదర్ ఫర్ ఎవర్. ఓకేనా? రే, సోడా కూడా కలుపుకొని డైరెక్ట్ రాదాగేస్తున్నావు. డబ్బులు తక్కువైనా లేదా బాధలు ఎక్కువైనాయా? ప్రియా కాల్ చేసింది. బాధలే అన్నమాట. ఎంతకేంటి మ్యాటర్? నెక్స్ట్ సండే తన పెళ్ళంట. రే, బ్రేకప్ 2 years అవట్లేదురా. తన మటుకు ఇంకొని హ్యాపీగా పెళ్లి చేసుకుంటుంది. కానీ నువ్వు మటుకు పగలైతే గుర్తొచ్చిందని తాగుతున్నావు, రాత్రి అయితే మర్చిపోవడానికి తాగుతున్నావు. అయినా ఈ ప్రాబ్లం నీ ఒక్కడిదే కాదులేరా, మన అబ్బాయిలందరిదే. మనకు చూడగానే పడిపోవడం తెలుసు కానీ వదిలేయగానే మర్చిపోవడం తెలియదు. కానీ అమ్మాయిలు అలా కాదు. మనకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా వాళ్ళకి లీవ్ ఎట్ ఆన్ సైట్ అలా అనమాట. వన్స్ మన స్టోరీకి ఎండ్ కార్డ్ డేస్ ఎగ్జిట్ అయితే మళ్ళీ ఇలా వెడ్డింగ్ కార్డ్ తీసుకుని ఎంట్రీ ఇస్తారు. ఏదైనా అమ్మాయిలు మూవ్ అనేంత ఫాస్ట్గా మన అబ్బాయిలు అవలేరా. ఇప్పుడేంటి, పెళ్ళికి రమ్మని పిలిచిందా? పెళ్ళికి ముందు ఒకసారి కలిసి పర్సనల్గా మాట్లాడాలంది. కలుద్దాం అనుకుంటున్నావా? రే, సిగ్గుందా అసలు నీకు? బ్రేకప్ 2 years అవుతుందిరా. తను ఒక్కసారి నీకు కాల్ చేసి ఎలా ఉన్నావు అని అడిగిందా? అడగలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సడన్గా కాల్ చేసి కలుద్దాం అనేసరికి సిగ్గు లేకుండా వెళ్ళిపోతావా? తను నేను వద్దు అనుకుని వదిలేసింది, మర్చిపోయావా? తనేం నన్ను వదిలేసి వెళ్ళిపోలేదు మా. మేము మ్యూచువల్గా విడిపోయాం. రే, మీ 6 years రిలేషన్షిప్ తను హైదరాబాద్ వెళ్ళిన 6 monthsలో ఎందుకు బ్రేకప్ అయిందో తెలుసా? ఎందుకు? తను బీటెక్ కంప్లీట్ అయ్యేసరికి తన చేతిలో 15 lakhs ప్యాకేజ్తో జాబ్ ఉంది. మరి నీ దగ్గర 15 backlogs ఉన్నాయి. హైదరాబాద్ వెళ్ళింది, బెటర్ ప్లేస్, బెటర్ పొజిషన్. మేబీ నీకన్నా బెటర్ కుర్రాడు ఇంకెవడో తగులుంటాడు. అందుకే నేను వదిలేసింది. దూరం నుండి చూసేవాడికి ఒక రిలేషన్షిప్లో ఏం జరిగిందో మాత్రమే తెలుస్తుంది. కానీ అది ఎందుకు జరిగింది, ఏ సిచ్యువేషన్లో జరిగింది అన్నది ఆ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. మా రిలేషన్షిప్ ఫెయిల్ అవడానికి తన తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉంది. అలా కాదు మా. ఇంకో విషయం, లవ్లో ఫెయిల్ అయిన వాడిని ఓదార్చడం అంటే అమ్మాయిని బ్లేమ్ చేయడం, బూతులు తిట్టడం అనుకునే ఏదో మెంటాలిటీ మార్చుకోం, బాగుపడతాం. అరే, నువ్వు లైఫ్లో సెటిల్ అయితేనే కదా అర్జున్ మన గురించి ఇంట్లో మాట్లాడగలిగేది. ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉంటావు? అలా మాట్లాడతావేంటి అర్జున్? నేను చెప్తాను నా కోసం కాదు, మన కోసం. వై కాంట్ యూ అండర్స్టాండ్? నువ్వు కాల్ చేసి దొబ్బినంత మాత్రం అన్నీ ఒకేసారి జరిగిపోవు ప్రియా. ఏది ఎప్పుడు జరగాలని రాసి ఉంటే అప్పుడే జరుగుతుంది. రోజు ఆఫీస్లో వర్క్ టెన్షన్స్, ఇంటికి వచ్చి నీతో గొడవపడ్డా నా వాళ్ళకి ఆర్డర్ లేదు అర్జున్. ఐ కాంట్ టేక్ దిస్ స్ట్రెస్ ఎనీమోర్. నిజంగా నేను నీకు స్ట్రెస్ అనిపిస్తే యూ డోంట్ నీడ్ టు టేక్ ఇట్ ఎనీమోర్. లెట్స్ బ్రేకప్.
వైట్ లుక్స్ గుడ్ ఆన్ యూ అర్జున్. ఐఎమ్ సో సారీ, చూసుకోలేదు. ఎలా ఉన్నావు అర్జున్? యా, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? యా, ఫైన్. ఆఫ్టర్ లాంగ్ టైం కదా? యా, ఆఫ్టర్ 1 year 9 months. ఇంకో 4 daysలో మ్యారేజ్. మిస్ ప్రియా టు మిసెస్ ప్రియా. యూ లుక్ డిఫరెంట్ నౌ ప్రియా. అవునా? ఏం డిఫరెన్స్ వచ్చింది ఇప్పటికి అప్పటికి? అప్పుడు నువ్వు జస్ట్ ఎ గర్ల్, నౌ యు ఆర్ ఎ వుమెన్. సార్ ఆర్డర్. కాఫీ. మ్యామ్. నాకు కూడా కాఫీ విత్ ఎక్స్ట్రా షుగర్. ఓకే మ్యామ్. ఏమైంది? బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి చెప్తున్నాం కాఫీలో ఎక్స్ట్రా షుగర్ మానేస్తా అని. చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు కదా, అంత ఈజీగా మార్చుకోలేం. అందుకనే ఏమో ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంది. 8 years బ్యాక్ అనుకుంటా అర్జున్, మనం పరిచయమైన కొత్తలో పిలిచేవాడివి ప్రియా అని. మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నావు. అందరూ అలానే పిలుస్తారు, కానీ నువ్వు ఇప్పుడు పిలుస్తుంటే కొత్తగా ఉంది. నాకు అలా ఉంది. పోనీ నువ్వు ఎప్పుడు పిలిచేలానే పిలువు, ఇక్కడ ఎలాగో ఎవరు లేరు కదా. వద్దులే ప్రియా, మళ్ళీ అనవసరమైన విషయాలన్నీ గుర్తొస్తాయి. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు కలుద్దాం. ఎందుకు? నెక్స్ట్ మంత్ అమెరికా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తానో కూడా తెలియదు. ఇంకా మనం కలవడం కుదరకపోవచ్చు. 6 years లాంగ్ రిలేషన్షిప్ అర్జున్, సక్సెస్ఫుల్ కాకపోవచ్చు. అట్లీస్ట్ వి డిజర్వ్ ఏ బెటర్ గుడ్ బై. సో బ్యాక్లాగ్స్ క్లియర్ చేసావా? అయిపోయాయి. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను మన ప్రశాంత్ గడు కలిసి ఒక రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసాం. పేరుకే పార్ట్నర్, కానీ పని అంతా వాడే చేస్తాడు. యాక్చువల్లీ ఇట్స్ గోయింగ్ వెల్. గ్రేట్, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. ఐ మిస్ వైజాగ్ అర్జున్. మన గీతం కాలేజ్, సింబియోసిస్ ఎగ్ మ్యాగీ,
బీచ్ రోడ్లో లాంగ్ డ్రైవ్లు, అరకు ట్రిప్లు, అన్నిటికన్నా మన సీనుబాబా చేసే మురీ మిక్చర్ ఎవ్రీ వీకెండ్ మిస్ అవ్వకుండా వెళ్ళి తినేవాళ్ళం కదా. ఐ మిస్ ఆల్ దోస్ థింగ్స్. ఐ మిస్ యూ టూ అర్జున్. Did you miss me? హలో అభి. యా గుర్తుంది. ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. నేను టైంకి వచ్చేస్తాను. బాయ్. ఫియాన్సేయా? లవ్ మ్యారేజా? నీకు కంఫర్టబుల్గా లేకపోతే చెప్పద్దు. ఐ కెన్ అండర్స్టాండ్. మన బ్రేకప్ అయ్యాక చాలా డిప్రెస్ అయ్యాను. చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడే అభి పరిచయం అయ్యాడు. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి చాలా హెల్ప్ చేశాడు. ఫస్ట్ తనే ప్రపోజ్ చేశాడు, కానీ అప్పుడు నేనేం చెప్పలేదు. ఇంట్లో సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. పెళ్లి చూపుల్లో గంటలో ఒకరి గురించి తెలుసుకొని పెళ్లి చేసుకోవడం కన్నా 1 year నుంచి పరిచయం ఉన్నవాడిని పెళ్లి చేసుకోవడం బెటర్ అనిపించింది. వెంటనే అభికి ఓకే చెప్పేశా. ఇదేం లవ్ స్టోరీ అని నవ్వుకుంటున్నావు కదా? లేదు. ప్రతి లవ్ స్టోరీ అంత గొప్పగా ఉండదు అర్జున్. అందుకే అనుకుంటా అందరూ ఫస్ట్ లవ్ని స్పెషల్ అంటారు. ఫస్ట్ లవ్లో క్యాలిక్యులేషన్స్ ఉండవు, కండిషన్స్ ఉండవు, డౌట్స్ ఉండవు, ఫియర్స్ ఉండవు. జస్ట్ ప్రేమ మాత్రమే ఉంటుంది. ఇట్స్ స్టేట్ ఆఫ్ బీయింగ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ సమ్వన్. అలాంటి మ్యాజిక్ మన లైఫ్లో ఒకసారి జరుగుతుంది అర్జున్. నా లైఫ్లో అది నీతో జరిగింది. ఐ వోంట్ థింక్ ఇట్ విల్ ఎవర్ హ్యాపెన్ అగైన్. నాకు ఇంకో 2 hours ఫ్లైట్ ఉంది. అది క్యాచ్ చేయాలంటే ఇంకో 20 minutes స్టార్ట్ అవ్వాలి. అర్జున్, నీకోసం ఒకటి తెచ్చాను. నా ఫస్ట్ మంత్ శాలరీతో కొన్నాను. మనం కలిసినప్పుడు ఇద్దాం అనుకున్నాను, కానీ ఈలోపే 2 years నుంచి అలానే ఉండిపోయింది. ఐ హోప్ యూ లైక్ ఇట్. చాలా బాగుంది. ఏమైంది? ఇట్స్ నాట్ వర్కింగ్. 2 years నుంచి అలానే ఉంది కదా. బ్యాటరీ అయిపోయింది అనుకుంటా. సారీ. పర్లేదు. దీంతో నాకు టైం తెలియపోయినా ఇట్ రిమైండ్స్ మీ ద బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్. ఎలా ఉంది? నేను కూడా నీకోసం ఒకటి తెచ్చాను. మురీ మిక్చర్ సీనుబాబాయ్ చేసిందా? నా గురించి అడిగాడా? మనిద్దరికి పెళ్ళయిందా అని అడిగాడు. చెప్పావా తను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందని? నాతోనే ఉన్నావని చెప్పాను. ఎందుకు అలా చెప్పావు? ఆయనంత ఆనందంగా అడిగేసరికి ఎందుకో నిజం చెప్పాలనిపించలేదు. అయినా ఎలాగో మన కథలో కలిసిలేం. కనీసం ఆయన ఊహల్లోనైనా కలిసి ఉందా అనిపించింది. అర్జున్, నిన్నొక విషయం అడిగితే నిజం చెప్తావా? ఏంటి? ఆర్ యూ హ్యాపీ? బ్రేకప్ అయిన కొత్తలో కొంచెం కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ. నిజంగానే హ్యాపీగా ఉన్నావా? నేను హ్యాపీగా కనిపించట్లేదా? డే అండ్ నైట్ తాగడం, ఫ్రెండ్స్ని కలగకపోవడం, పార్టీలకు వెళ్ళకపోవడం, సినిమాలు చూడకపోవడం, ఎప్పుడూ ఒంటరిగా ఉండాలనుకోవడం, ఇంతేనా అర్జున్ హ్యాపీగా ఉండటం అంటే?
6 years కలిసి చదువుకున్నాం అర్జున్. నీ ఫ్రెండ్స్ నాకు కూడా ఫ్రెండ్స్. ఐ నో వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. అన్నేళ్ళ రిలేషన్షిప్ని మర్చిపోవడం అంత ఈజీ కాదు అర్జున్. ఐ నో ద స్ట్రగుల్, బట్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్. ఇంకా ఎంతకాలం ఇలా పాస్ట్ స్టక్ అయిపోయి ఉంటావు. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. అదే ప్రియా నా ప్రాబ్లం. థింకింగ్ అబౌట్ మై ఫ్యూచర్ ఇస్ మై ప్రాబ్లం. నేను స్ట్రగుల్ అవుతుంది నీతో గడిపిన 6 ఏళ్ళ జీవితం మర్చిపోవడానికి కాదు ప్రియా, నీతో ఊహించుకున్న 60 ఏళ్ళ జీవితం నువ్వు లేకుండా ఫేస్ చేయడానికి. కలిసి ఎన్ని ఊహించుకున్నావు ప్రియా. పిల్ల అనుకున్నాం, పిల్లల పేర్లు అనుకున్నాం, ఏ ఇంట్లో ఉండాలి, ఏ బ్రాండ్ కార్ కొనాలి. వి ప్లాన్ ఎవ్రీథింగ్. సింపుల్గా చెప్పాలంటే ఊహల్లోనే చచ్చే వరకు బతికేసాం. ఇప్పుడు ఆ ఊహలేవి నిజం కావనే రియాలిటీతో చచ్చే వరకు బతకాల్సిందే. అది నా ప్రాబ్లం. రోజు నీతో మాట్లాడడం, తిరగడం, గొడవపడడం, ప్రతి ఎమోషన్ నీతో షేర్ చేసుకోవడం, ఫ్యూచర్ అంతా నీతో కలిసి ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ అలవాటైపోయాయి. ఇప్పుడిప్పుడే మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. కానీ నువ్వు అన్నది కరెక్టే ప్రియా. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్. ఐ హోప్ సమ్ డే దే విల్. సారీ ప్రియా, ఇవన్నీ మాట్లాడకూడదు అనుకున్నాను, బట్ ఫ్లైట్ టైం అవుతుంది. ఐ హ్యావ్ టు గో. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. టేక్ కేర్. బాయ్. అర్జున్, అర్జున్, నేను డ్రాప్ చేస్తా. ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసేసా. 5 minutesలో వచ్చేస్తుంది. పోనీ క్యాబ్ వచ్చేంత వరకు ఉండొచ్చా? Arjun, we can stay in touch, right? Like friends. ఎప్పుడైనా కాల్స్ అండ్ మెసేజెస్. మనం ఫ్రెండ్స్ లాగా ఉండలేం ప్రియా. ఆ విషయం నీకు కూడా. నీకు ఎప్పుడు అనిపించలేదా అర్జున్, we should give a second chance to a relation అని? నిజం చెప్పనా, నువ్వు ఫోన్ చేసి పెళ్ళి అని చెప్పక ముందు వరకు లోపల ఏదో ఫీలింగ్ ఉండేది. నువ్వు మళ్ళీ వస్తావని, ఇప్పట్లాగే మనం కలిసి ఉంటావని. నీకు అనిపించలేదా ప్రియా సెకండ్ ఛాన్స్ ఇద్దామని? ప్రతిరోజు అనిపించింది అర్జున్. అవి ఓకే చెప్పక ముందు కూడా అనిపించింది. కానీ మనం కలిసి మళ్ళీ విడిపోవాల్సి వస్తే ఆ పెయిన్ నేను తీసుకోలేని అనిపించింది. రియల్ ట్రాజిక్ లవ్ స్టోరీ అంటే ఎవరితో తెలుసా అర్జున్? 2 people being madly in love with each other but can't make it work. మనలాగా. ఒకళ్ళంటే ఒకరికి ఎంత ఇష్టం ఉన్నా మనం ఎందుకు విడిపోయాం అర్జున్? మేబీ వి బికమ్ మెచ్యూర్. మనకు మెచ్యూరిటీ రాకముందు లైఫ్ బాగడం అంటే మనకు నచ్చినట్టు బతికడం అనుకుంటాం ప్రియా. కానీ మెచ్యూరిటీ వచ్చాక అర్థమవుతుంది కొన్నిసార్లు లైఫ్ బాగుండాలంటే మనకు నచ్చినవి కూడా వదిలేసి బతకాలని. హలో భయ్యా 2 minutesలో వచ్చేస్తున్నా. ఓకే, ఇంకో 2 minutesలో వస్తున్నాడంట. సో దిస్ ఈజ్ ఇట్, ఎండ్ ఆఫ్ అవర్ స్టోరీ. 2 minutes తర్వాత మనం మళ్ళీ ఎప్పుడు కలవం?
నీకేం మాట్లాడాలని లేదా? ఈ 2 minutes నాతో ఉంటావా? ఈ వాచ్లో 2 minutes అయ్యే వరకు నాతో ఉంటావా? I know you can't. ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. టేక్ కేర్. గుడ్ బై బంగారం.